మీ కెరియర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇఫ్ యూ లుక్ బ్యాక్ మీకు ఏమనిపిస్తుంది? మొదట నా ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్ కానప్పుడు నేను ఆలోచించాయి అంటే ఏంటి కారణాలను అనలైజ్ చేసుకుని నేను నెక్స్ట్ సక్సెస్ అయ్యాను. ఆ సక్సెస్ తర్వాత మళ్ళీ ఒక 2 ఫ్లాప్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాటి నుంచి కూడా మళ్ళీ బయటపడి మళ్ళీ సక్సెస్ చేశాను. మళ్ళీ ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి అది డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ తప్పు జరుగుతుందని ఎప్పటికప్పుడు అంచనా చేసుకుంటూ మళ్ళీ వర్షన్ సక్సెస్లు రావటం. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. అప్పుడు మొదటి కంటే కూడా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. సో అగైన్ మరి ఎడ్యుకేషన్ ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ డైరెక్టర్? ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, ఇంపార్టెంట్. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అదే మాత్రం మెయిన్ కాదు. సినిమాలకు సంబంధించి ఎడ్యుకేషన్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, అదొక యాడింగ్ అవ్వచ్చు. అంటే ఎడ్యుకేషన్ అనేది కొంచెం హెల్ప్ అవ్వచ్చు, బట్ అది లేనంత మాత్రాన అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనంత మాత్రాన సినిమాలకి అనర్హుడు అని చెప్పలేదు. క్రియేటివ్ కార్నర్ డెఫినెట్గా మీ ఎడ్యుకేషన్ నేను చాలా తక్కువ చదువుకున్నాను. జస్ట్ ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాను. నేను డిగ్రీ జాయిన్ అవ్వకుండానే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాను. సో మీది లవ్ మ్యారేజ్ కదా, when did that happen? ఆనందం రిలీజ్ అయిన తర్వాత అండి, అంటే 2001లో మా ఫ్రెండ్ కిరణ్ అని ఒక అతను ఉన్నాడు. వాళ్ళ సిస్టరు మా వైఫ్ ఫ్రెండ్స్. సో కిరణ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూశాను నేను ఫస్ట్ టైం. చూసినప్పుడు పరిచయం చేశారు, మాట్లాడాను. ఓకే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలాగే అమ్మాయిని చూడమని నాకు అనిపించింది. సో అక్కడి నుంచి కష్టపడి అమ్మాయి నెంబర్ పట్టుకుని నేను ఫిల్మీ స్టైల్ ఏం కాదు, అంటే అది కొంచెం మా ఫ్రెండ్ సపోర్ట్ అదే హెల్ప్ తోటే అమ్మాయి నెంబర్ తీసుకున్నాను. సో అది మీరు మీ మూవీస్ లో ఎక్కడ ఇన్కార్పొరేట్ చేయలేదా? ఆ సీన్ ఆర్ సంథింగ్ లైక్ దట్? ఆ సీన్ పెట్టలేదు. మేబీ విల్ గెట్ టు సీ ఇన్ ఫ్యూచర్. అంటే మళ్ళీ మేబీ అది నాకు బాగుంటుంది. అది మళ్ళీ వాడికి తెలియకూడదు. మళ్ళీ అలా చాలా ఎలాగైనా అమ్మాయి నెంబర్ కనిపెట్టాలనేది ఒక కష్టపడి అమ్మాయి నెంబర్ కనిపెట్టి అట్లా. మీ వైఫ్ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ కదా? యా, తను ఫ్యాషన్ టెక్నాలజీ చేసింది. షీ హెల్ప్స్ యు ఇన్ యువర్ వర్క్? నా వర్క్లో హెల్ప్ చేస్తుంది. ప్రతి సినిమాలోనూ తన హెల్ప్ ఉంటుంది. బట్ నేను అంటే అమ్మాయి క్రెడిట్స్ ఇవ్వట్లేదు, అంటే పేరు ఎందుకనంటే తను నేను ఈ సినిమా పనిలోనే ఉంటాను. మా ఇంటికి సంబంధించిన విషయాలన్నీ తనే చూసుకుంటుంది. సో తను కూడా బిజీ అయితే మళ్ళీ కష్టం ఇంట్లో, అందుకని తన్ని అలాగా. సో దట్స్ సో నైస్ ఆఫ్ యు.